అందరికీ నమస్కారం. దుర్యోధనుడు దుష్ట చతుష్టయంతో ఒక పన్నాగం పన్ని తనకు నమ్మకస్తుడైన పురోచనుడి చేత లక్క ఇంటిని నిర్మించి పాండవులను ఆ లక్కతో నిర్మింపబడిన ఇంట్లో పెట్టి కాల్చేయాలి అని అనుకున్నారు. వారు అనుకున్నట్లే పాండవులను వారణావతానికి పంపించి ఆ లక్క ఇంట్లో నివాసం ఉండేలా చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. కథలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా కథలోకి వెళ్తే పాండవులు లక్క ఇంట్లో ప్రవేశించారు. అప్పుడు యుధిష్ఠిరుడు ఆ కొత్త ఇంటిని పరిశీలించి ఇది తగలబడే స్వభావం కల వస్తువులతో నిర్మింపబడ్డ ఇల్లు అని భీమసేనుడికి చెప్పాడు. నెయ్యి లక్కలతో కలగలిసిన కొవ్వు వాసనను పరిశీలిస్తే ఇది మండే లక్షణాలు గల గృహంగా తెలిసిపోతుంది అని అన్నాడు యుధిష్ఠిరుడు. భీమసేన, జనుము, గుగ్గిలం, వెదురు, గడ్డి, లక్క, జమ్ము లాంటి ద్రవ్యాలను నేతితో తడిపి ఈ గృహాన్ని నిర్మించారు. ఈ గృహ నిర్మాణ శిల్పులు నిర్మాణ కళలో ఆరితేరినవారు. దీన్ని చాలా నేర్పుగా నిర్మించారు. సుయోధనుని వశవర్తి అయిన పాపాత్ముడు పురోచనుడు నమ్మిన నన్ను అగ్నితో బూడిద చెయ్యాలని సంకల్పించాడు. అర్జున, ఈ విషయాన్ని ఆపదను ముందే గ్రహించిన విదురుడు ముందుగానే నన్ను ఈ విషయంలో హెచ్చరించాడు. ఎల్లవేళలా మన యోగక్షేమాలు కోరేవాడు విదురుడు. అప్పుడు భీముడు ఇలా అన్నాడు: యుధిష్ఠిరా, ఈ ఇల్లు అగ్ని సంబంధమైనదిగా నువ్వు భావిస్తే మనం దీన్ని వదిలి పూర్వం మనం నివసించిన ఇంటిలోకి వెళ్ళి ఉందాము అని అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, మనం ఇక్కడే నివసించాలి అని నాకు అనిపిస్తుంది. అయితే మనం దీన్ని అనుమానిస్తున్నట్లుగా ఎవరికీ తెలియకూడదు. అప్రమత్తంగా ఉండాలి. ఈ ప్రదేశం నుండి మనకిష్టమైన ప్రాంతాన్ని చేరుకోవడానికి మనం మార్గాన్ని అన్వేషిస్తూ ఉండాలి. మన ప్రవర్తనలో అనుమానం కనిపిస్తే ఆ పురోచనుడు అనుకున్న దానికంటే ముందుగానే ఈ ఇంటిని తగలబెట్టవచ్చు. ఈ పురోచనుడు ధర్మానికి భయపడేవాడు కాదు, నిందకు వెరిచేవాడు కాదు. ఈ మూర్ఖుడు సుయోధనుని అదుపులో ఉన్నాడు కాబట్టి ఏం చేయడానికైనా వెనుకాడడు. మనం ఎక్కడే దహింపబడితే తాతగారు భీష్ముడు, ఇతర కురు ప్రముఖులు తమ ధర్మంగా భావించి కౌరవుల మీద కోపడతారు. మనం ఒకవేళ గృహదహనానికి భయపడి బహిరంగంగా పారిపోతే రాజ్యమోహంతో ఉన్న దుర్యోధనుడు మనను గూఢాచారుల ద్వారా రహస్యంగా చంపించే ప్రయత్నాలు కూడా చేయవచ్చు. మనం ఇప్పుడు ఆపదలో ఉన్నాం, మనకి సహాయకులు లేరు, ధనము లేదు. కాబట్టి అతడు మనల్ని వివిధ ఉపాయాలతో నిశ్చయంగా చంపించి తీరుతాడు. అందువల్ల ఈ పురోచనుని, ఆ దుర్మార్గుడు సుయోధనుని మోసగిస్తూ ఇక్కడే మనం నివసించాలి. రహస్యంగా మరొక నివాసాన్ని ఆశ్రయించాలి. కాబట్టి మనం వేట కోసం భూమండలంలో సంచరిస్తూ ఉండాలి. అప్పుడు మనకు ఎక్కడ నుండి ఎక్కడ వరకు ప్రయాణించాలన్న అనేక మార్గాలు తెలుస్తాయి. ఆ మార్గాలు మనం ఇక్కడ నుండి బయటపడడానికి ఉపయోగపడతాయి. కాబట్టి మనం భూమిలో సురక్షితమైన ఒక సొరంగాన్ని ఏర్పాటు చేసుకుందాం. అక్కడ ఊపిరాడడానికి తగిన అవకాశం ఏర్పాటు చేసుకుందాం. అప్పుడు ఈ లక్క ఇల్లు తగలబడినా అగ్ని బాధ మనకు ఉండదు. మనం ఈ పనిని రహస్యంగా సాగించాలి. పురోచనుడు కానీ ఇతర పౌరులు కానీ ఈ విషయాన్ని ఎంత మాత్రం గ్రహించకుండా ఉండేలా మనం అప్రమత్తులుగా ఉండాలి అని అన్నాడు యుధిష్ఠిరుడు. విదురుని మిత్రుడు కనకుడు సొరంగ నిర్మాణం పనుల్లో ఆరితేరినవాడు. ఏకాంత సమయంలో పాండవులను సమీపించి ఇలా అన్నాడు: నన్ను విదురుడు పంపాడు. సొరంగ నిర్మాణంలో నాకు మంచి నేర్పు ఉంది. నేను మీకు ప్రియం చెయ్యాలని వచ్చాను. నేను మీకు ఏం చెయ్యాలో చెప్పండి. విదురుడు నాతో రహస్యంగా చెప్పాడు. పాండవులకు విశ్వాసంతో మేలు చెయ్యాలి అని విదురుడు చెప్పాడు. కృష్ణపక్షంలో చతుర్దశి నాడు రాత్రి వేళలో మీ భవన ద్వారానికి పురోచనుడు నిప్పు అంటించబోతున్నాడు. పాండవులను తల్లితో సహా మంటలకు ఆహుతి చెయ్యాలని దుర్యోధనుడు ప్రయత్నిస్తున్నాడు. యుధిష్ఠిరా, విదురుడు అందరికీ అర్థం కాని భాషలో కొన్ని విషయాలను నీకు చెప్పాడు. నువ్వు కూడా విదురుడు చెప్పిన దానికి నాకు అర్థమయ్యింది అని సమాధానం ఇచ్చావు. ఈ విషయం నీకు నన్ను నమ్మడానికి పనికొస్తుంది అని చెప్పాడు కనకుడు. అప్పుడు యుధిష్ఠిరుడు కనకుడితో ఇలా అన్నాడు: నేను నిన్ను నమ్ముతాను. నువ్వు విదురునికి మిత్రుడవు, విశ్వాసపాత్రుడవు. నీకు ఎల్లప్పుడూ విదురుని పట్ల నిశ్చలమైన భక్తి ఉంది. నువ్వు విదురునికి ఎలా ఆప్తుడవో అలాగే మాకు కూడా ఆప్తుడవు. మేము విదురుణ్ణి నిన్ను సమానంగానే భావిస్తున్నాము. విదురుడు మమ్మల్ని రక్షిస్తున్నట్లే నువ్వు కూడా మమ్మల్ని ఆదుకోవాలి అని యుధిష్ఠిరుడు కనకునితో అన్నాడు. దుర్యోధనుని ఆజ్ఞ మేరకు పురోచనుడు ఈ ఇంటిని అగ్నిని పెంపొందించే వస్తువులతో నిర్మించాడు. మేము ఈ లక్క ఇంట్లో కాలిపోతే సుయోధనుడి కోరిక నెరవేరుతుంది. కాబట్టి నువ్వు ప్రయత్నం చేసి మమ్మల్ని ఈ అగ్ని బాధ నుండి తప్పించు అని అన్నాడు యుధిష్ఠిరుడు. దుర్యోధనుడి ఈ దురాలోచనను ముందుగా పసిగట్టినవాడు విదురుడు. అందుకే ముందుగా మమ్మల్ని హెచ్చరించాడు. విదురుడు పూర్వమై ఊహించిన ఆపద ఇప్పుడు ఎదురయ్యింది. పురోచనుడికి తెలియకుండా మమ్మల్ని ఈ ఆపద నుండి విడిపించు అని అన్నాడు యుధిష్ఠిరుడు కనకునితో. కనకుడు సరే అని చెప్పి సొరంగం త్రవ్వడం ప్రారంభించాడు. ఆవరణాన్ని శుభ్రం చేసే నెపంతో గొప్ప సొరంగాన్ని నిర్మించాడు. కనకుడు ఆ ఇంటి మధ్యలో మరీ పెద్దది కాకుండా మరీ చిన్నది కాకుండా ఒక సొరంగాన్ని నిర్మించి దానికి ద్వారాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ఆ ద్వారం ఉన్నట్లు ఎవరికీ తెలియని విధంగా భూమికి సమాంతరంగా నిర్మించాడు. పురోచనుడు పాండవుల ఇంటి ద్వారం వద్దనే ఎప్పుడూ నివసిస్తూ ఉండేవాడు. అతని భయం వల్లనే
సొరంగం ముఖద్వారం మూసివేయబడింది. పాండవులు రాత్రి వేళల్లో ఆయుధాలు ధరించి అప్రమత్తులుగా ఉంటున్నారు. పగలు మాత్రం ఒక అరణ్యం నుండి మరొక అరణ్యానికి వేటకు వెళ్తూ ఉన్నారు. పురోచనుణ్ణి మోసగించడానికి పాండవులు అపనమ్మకంతో ఉన్నా నమ్ముతున్నట్లు, దుఃఖంతో ఉన్నా సంతోషంగా ఉన్నట్లు జీవించసాగారు. ఆ నగరంలో నివసించే పురజనులు పాండవుల విషయాలను ఎంత మాత్రం గమనించలేదు. విదురుని మంత్రి అయిన కనకునికి మాత్రమే పాండవుల విషయాలు తెలుసు. దాదాపు సంవత్సరం కాలం పాటు పాండవులు అక్కడే నివసించారు. వారందరూ తనను నమ్ముతున్నారని భావించి పురోచనుడు పరమానందపడ్డాడు. అది చూసిన ధర్మరాజు, భీముడు, అర్జునుడు నకుల సహదేవులతో ఇలా అన్నాడు: ఈ పాపాత్ముడైన పురోచనుడు మనం వానిని పరిపూర్ణంగా నమ్మినట్లు అనుకుంటున్నాడు. వీడు చక్కగా మోసగింపబడ్డాడు. ఇది మనం పారిపోవడానికి తగిన కాలం అనుకుంటున్నాను అని పురోచనుడు ఉంటున్న ఇంటిని కూడా తగులుపెట్టి 6గురిని ఈ ఇంటిలో ఉంచి ఎవరూ గుర్తించకుండా మనం పారిపోదాము అని అన్నాడు యుధిష్ఠిరుడు. తర్వాత ఒక రాత్రి దానం నెపంగా కుంతి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టింది. అప్పుడు అక్కడకు అనేక మంది స్త్రీలు వచ్చారు. వారందరూ స్వేచ్ఛగా తిని తాగి రాత్రి కుంతి అనుమతితో తమ తమ ఇళ్లకు చేరుకున్నారు. ఆ విందు భోజనానికి తన 5గురు కుమారులతో ఒక బోయ స్త్రీ అన్నం కోసం వచ్చింది. ఆమె తన కుమారులతో కలిసి మద్యాన్ని అతిగా సేవించింది. మత్తుచే వివసురాలై శరీర స్పృహ లేనిదై ఆ గృహంలోనే నిద్రపోయింది. వారందరూ చచ్చిన వారి వలె పడి ఉన్నారు. అప్పుడు భీముడు పురోచనుడు నిద్రించిన ఇంటికి ముందుగా నిప్పు పెట్టాడు. తర్వాత లక్క ఇంటి ద్వారానికి నిప్పంటించాడు. తర్వాత భీముడు ఆ ఇంటికి అన్ని వైపులా నిప్పు పెట్టాడు. ఆ ఇల్లు అన్ని వైపుల నుండి కాలిపోతుండడం గమనించి పాండవులు తల్లితో సహా వేగంగా సొరంగంలోకి ప్రవేశించారు. తర్వాత పెద్ద పెద్ద మంటలు, కాలుతున్న శబ్దాలు అంతటా వ్యాపించాయి. అప్పుడు జనసమూహం అంతా మేల్కొంది. కాలుతున్న ఇంటిని చూసి దీనమైన ముఖాలతో పురజనులు ఇలా అన్నారు: బుద్ధిహీనుడు, పాపాత్ముడైన దుర్యోధనుని ప్రేరణతో పురోచనుడు ఈ ఇంటిని నిర్మించాడు. ఏ పాపం తెలియని పాండవులను తగలపెట్టాడు అని అనుకుంటూ ఉన్నారు. పాండవులందరూ తల్లితో పాటు ఆ సొరంగ ద్వారం బయటకు వచ్చి ఎవరూ గుర్తుపట్టకుండా వెళ్లిపోయారు. పాండవులు నిద్ర లేకపోవడం వల్ల, తడబాటు వల్ల తల్లితో కలిసి వేగంగా ప్రయాణించలేకపోయారు. భయంకరమైన వేగము, పరాక్రమము కల భీమసేనుడు మాత్రం తల్లిని, సోదరులందరినీ మోసుకుని వెళ్లాడు. ఆ మహాబలుడైన భీముడు తల్లిని భుజం మీద, నకులుడు సహదేవులను తొడల మీద, యుధిష్ఠిరుడిని, అర్జునుడిని చేతుల మీద ఎక్కించుకుని అందరినీ మోసుకొని వెళ్ళాడు. ఇదే సమయంలో పరమ జ్ఞాని విదురుడు తన అంతరాత్మ ప్రబోధానుసారం ఒకానొక పురుషుణ్ణి పాండవులున్న అరణ్యానికి పంపాడు. అతడు అరణ్యంలో విదురుడు చెప్పిన ప్రదేశానికి వెళ్లి నదీ జలం ఎంత లోతుగా ఉందో పరిశీలిస్తున్న పాండవులను, కుంతిని చూశాడు. అతడు గంగా నదీ తీరంలో ఒక నౌకను పాండవులకు చూపించాడు. ఈ నౌక విశ్వసింపదగిన పురుషులచే నిర్మింపబడింది. వాయువేగాలతో ప్రయాణిస్తుంది. అన్ని విధాలైన గాలులను తట్టుకుంటూ జెండాలతోనూ యంత్రాలతోనూ నిర్మింపబడింది అని అన్నాడు. మీరు నన్ను విశ్వసించడానికి తగినట్లుగా విదురుడు చెప్పిన ఒక మాటను చెప్తాను వినండి అని ఇలా చెప్తాడు. పూర్వం మీకు విదురుడు చెప్పిన మాటల్ని జ్ఞాపకంగా చెప్తున్నాను. అరణ్యంలో కార్చిచ్చు సమస్తము దహిస్తుంది, చలిని పోగొడుతుంది. అయినా కలుగులో నివసించే ప్రాణులను చంపలేదు. ఈ విధంగా ఎవడు తన్ను తాను రక్షించుకుంటాడో వాడు జీవిస్తాడు. ఈ సంభాషణ రూపంలో ఉన్న గుర్తు చేత నన్ను విదురుడు పంపిన నమ్మకమైన వ్యక్తిగా మీరు భావించండి అని అన్నాడు ఆ నావికుడు. ఈ నౌక జలమార్గంలో ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది నీళ్ళల్లో సుఖంగా ప్రయాణిస్తుంది. మిమ్మల్నందరినీ ఈ ప్రదేశం నుండి బయటకు చేరుస్తుంది అని అన్నాడు. అలా అతను తల్లితో సహా పాండవులను నావపై ఎక్కించి వారిని గంగా నదిని దాటించాడు. ఆ తర్వాత అతను గంగను దాటిన వారందరికీ ఆశీస్సులు పలికి ఎలా వచ్చాడో అలాగే తిరిగి వెళ్లిపోయాడు. మహాత్ములైన పాండవులు విదురునికి సందేశం పంపి గంగను దాటి ఎవరికంటా పడకుండా వేగంగా రహస్యంగా ప్రయాణం సాగించారు. ఆ రాత్రి గడిచాక వారణావతంలోని పురజనులందరూ పాండవులను చూడడానికి హడావిడిగా లక్క ఇంటి వద్దకు వచ్చారు. అక్కడ మంటలను ఆర్పుతూ జనులందరూ లక్క ఇల్లు, మంత్రి పురోచనుడు పూర్తిగా తగలబడినట్లు గ్రహించారు. పాపాత్ముడైన దుర్యోధనుడిచే పాండవుల నాశనానికి లక్క ఇల్లు తగులబెట్టబడింది. ఇదే నిజం అంటూ ప్రజలందరూ ఆక్రోశించారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ విషయంలో శంతను పుత్రుడైన భీష్ముడు కూడా ధర్మాన్ని పాటించలేదు. ద్రోణుడు, విదురుడు, కృపుడు, ఇతర కౌరవులు కూడా ధర్మాన్ని పాటించలేదు. కాబట్టి మనం దుర్మార్గుడైన ధృతరాష్ట్రునికి నువ్వు కోరుకున్నది జరిగింది, పాండవులను తగలబెట్టావని సందేశాన్ని పంపుదామని అనుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత పాండవుల కోసం అగ్నిశేషాన్ని కదిలించి పురజనులు తన 5గురు కుమారులతో సహా కాలిపోయిన ఒక బోయ స్త్రీని చూశారు. ఆ గృహాన్ని శుభ్రపరిచే కనకుడు సొరంగ మార్గాన్ని మట్టితో పూడ్చివేశాడు. దానిని పురజనులు చూడలేదు. ఆ తర్వాత పురజనులు పాండవులు, మంత్రి పురోచనుడు అగ్ని ప్రమాదంలో కాలిపోయినట్లు ధృతరాష్ట్రునికి తెలియజేశారు. ధృతరాష్ట్ర మహారాజు ఆ పాండవుల మరణ వార్తను విని ఎంతో దుఃఖించాడు. అయ్యో, వీరు
వీరులు పాండవులు తల్లితో సహా కాలిపోయారు. వేగంగా వారణావతానికి వెళ్ళండి. ఆ వీరులను కుంతి భోజుని కూతురుకి గౌరవంగా కులోచితాలు, శుభప్రదాలు అయిన లౌకిక కర్మలను పెద్ద పెట్టున జరిపించండి అని అన్నాడు. అలాగే అక్కడ వారితో పాటు చనిపోయిన వారి మిత్రులందరికీ తగిన కర్మలు చేయించండి. ఇలా జరిగినప్పుడు పాండవులకు, కుంతికి మేలు కోసం ఏమేమి కర్మలు చేయించడానికి వీలవుతుందో వాటినన్నిటిని ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే జరిపించండి అని ధృతరాష్ట్రుడు చెప్పి పాండుపుత్రులందరికీ తిలోదకాలు ఇచ్చాడు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు కౌరవులు భీష్మునితో కలిసి పాండవులకు తిలోదకాలు ఇవ్వడానికి గంగా నది వద్దకు వెళ్లారు. వారందరూ ఆభరణాలను, కిరీటాలను వదిలి ఏకవస్త్రులై దుఃఖంతో గంగా నదికి చేరుకున్నారు. అందరూ పరిపరి విధాలా ఆక్రోశిస్తూ ఉన్నారు. అయ్యో యుధిష్ఠిర అని కొంతమంది, అయ్యో భీమా అని ఇంకొంతమంది, అయ్యో అర్జున అని కొందరు, నకుల సహదేవుల కోసం కొందరు, అయ్యో కుంతి అని ఇంకొందరు. పురజనులందరూ పాండవులను గురించి రకరకాలుగా దుఃఖిస్తూ ఉన్నారు. కానీ భీష్ముడు మాత్రం వాళ్ళ మరణ వార్తను విని చాలా బాధపడుతూ ఇలా అనుకుంటున్నాడు. కొండలన్నీ సైతం పిండి చేయగల భీముడు ఆ ఇంటిని బద్దలు కొట్టలేకపోయాడా? ఎల్లప్పుడూ సత్యాన్ని, ధర్మాన్ని మాత్రమే పాటించే ధర్మరాజు అగ్నికి ఆహుతవ్వడం ఏంటి? కుంతి చాలా కాలం అరణ్యవాసం అనుభవించింది. దుఃఖాలను పొందింది. కేవలం కొడుకుల మీద ప్రేమతో ఆమె భర్తతో పాటు మరణించకుండా ప్రాణాలను కాపాడుకుంది. అలాంటి కుంతి ఏ కోరికలు తీరకుండా అర్జునుడు సత్ప్రవర్తన కలవాడు, గొప్ప ఆయుధాలను ఉపయోగించేవాడు. అతనికి తొట్టుపాటు లేదు. గొప్ప అస్త్రాలు తెలిసినవాడు, తూర్పు దేశ రాజులందరినీ జయించినవాడు. అలాంటి ఇంద్రుడితో సమానమైన విజేత అర్జునుడు ఎలా మరణించగలిగాడు? ఎద్దు మూపురం వంటి భుజాలతో, సింహం లాంటి గంభీరమైన నడవడికతో శోభించే కవలలు నకులుడు, సహదేవుడు. వీరు శత్రు సంహారకులు. అటువంటి వారు ఎలా మరణించారు అని ఆలోచిస్తూ తిలోదకాలిస్తూ బాధపడుతూ ఉన్న భీష్ముని చూసి విదురుడు భీష్మునితో ఇలా అన్నాడు. బ్రహ్మచర్య శ్రేష్ఠ, నువ్వు దుఃఖించవద్దు. శోకాన్ని విడిచిపెట్టు. పాండవులకు ఏ కీడు జరగలేదు. సమయానికి తగినట్లు నేను చెయ్యాల్సింది చేశాను. వారి కోసం నువ్వు తిలోదకాలు ఇవ్వనవసరం లేదు అని అన్నాడు. అప్పుడు భీష్ముడు విదురుణ్ణి పక్కకు తీసుకెళ్లి చిన్నగా కౌరవులకు వినపడకుండా విదురునితో ఇలా అన్నాడు. పాండవులు ఎలా జీవించగలిగారు? ఎలా తప్పించుకోగలిగారు? గరుత్మంతుని కారణంగా అతని తల్లి వినత దాస్యం నుండి తప్పించుకున్నట్లు నీ వల్ల పాండవులు చావు నుంచి తప్పించుకున్నారు కదా. ఇలా భీష్ముడు అడిగితే విదురుడు కౌరవులు వినకుండా భీష్మునితో ఇలా అన్నాడు. రాజా, ధృతరాష్ట్రుడు, శకుని, దుర్యోధనుడు కలిసి పాండవులను నాశనం చేయాలని నిశ్చయించుకున్నారు. దుర్యోధనుని ఆజ్ఞ మేరకు కుమారులతో సహా కుంతిని చంపడానికి, లక్క ఇంటికి నిప్పు పెట్టడానికి పురోచనుడు నియమింపబడ్డాడు. ఆ తర్వాత నేను ఒక కనకుని పిలిచి లక్క ఇంటిలో ఒక సొరంగ మార్గాన్ని త్రవ్వించి గుహను నిర్మింపచేశాను. దాని ద్వారా పాండవులు, కుంతి బయటపడ్డారు. పాండవులు కొంతకాలం వరకు రహస్యంగా తిరుగుతూ ఉంటారు. సరైన సమయంలో రాజులందరూ యుధిష్ఠిరుణ్ణి చూస్తారు అని అన్నాడు విదురుడు భీష్ముడితో. ఇంకొక పక్క తల్లితో పాటు పాండవులు వారణావత నగరం నుండి బయటకు వచ్చి గంగా నది ఆవలగట్టును చేరుకున్నారు. రాత్రి సమయంలోనే నక్షత్ర సమూహాల వల్ల దిక్కులను తెలుసుకుంటూ దక్షిణ దిక్కుకు ప్రయాణం సాగించారు. ఎంతో శ్రమించి ఒక దట్టమైన అడవిని సమీపించారు. వారు బాగా అలసిపోయి దాహంతో, నిద్రతో బాధపడుతూ భీముడితో ఇలా అన్నారు. ఇంతకన్నా కష్టం ఏముంటుంది? ఈ అరణ్యం చాలా దట్టంగా ఉంది. దిక్కులు కూడా తెలియడం లేదు. ముందుకు ప్రయాణించడానికి సామర్థ్యం సన్నగిల్లింది. దుర్మాత్ముడైన పురోచనుడు కాలిపోయాడో లేదో తెలియదు. మనం ఎవరికీ తెలియకుండా ఈ శత్రుభయం నుండి ఎలా బయటపడతామో తెలియడం లేదు అని అన్నారు. అప్పుడు యుధిష్ఠిరుడు, భీమసేన, మాలో నువ్వే బలవంతుడవు. వాయువు వలె బలశాలివి. నువ్వింతకు ముందు మమ్మల్ని మోసుకుని వెళ్ళినట్లు ఇప్పుడు కూడా మమ్మల్ని మోసుకుని తీసుకుపోవాల్సింది అని అన్నాడు ధర్మరాజు. యుధిష్ఠిరుడు చెప్పిన మాటలు విని భీముడు కుంతిని, సోదరులను ఎత్తుకొని మోసుకుంటూ వేగంగా అరణ్యంలోకి ప్రయాణిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. అంతవరకు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. జై శ్రీరామ్.